యాలాల్ మండలం జుంటుపల్లిలో వెలిసిన శ్రీ సీతారామస్వామి దేవాలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. 3 రోజుల పాటు జరిగే ఈ వేడుకలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తాండూర్ పట్టణంతో పాటు వివిధ మండలాల ప్రజలు, కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో సీతారాముల కళ్యాణాన్ని వీక్షించారు. మహారాష్ట్ర నుంచి వచ్చిన భక్తుడు కళ్యాణానికి విచ్చేసిన భక్తులకు అన్నదానాన్ని నిర్వహించారు. సయ్యకు సక్క చివ్వి సూజా సక్క సూజా సయ్యకు సక్క జింబి సూజా సయ్యకు సక్క జింబి సూజా సక్క సూజా సక్క సూజా సయ్యకు సక్క జింబి సూజా సక్క సూజా సక్క సూజా కోదండ రామయ్యకు కళ్యాణ రేఖ మా ఇంటి మహారాణి మనువుకు మమతల కోక. కోదండ రామయ్యకు కళ్యాణ రేఖ మా ఇంటి మహారాణి మనువుకు మమతల కోక. సిరిమూవ నడకల్లో తిల్లానలు పలుక సిరిమల్లె సీతమ్మ చిరునవ్వులు చిలక. సయ్యకు సక్క జింబి సూజా సక్క సూజా సక్క సూజా సయ్యకు సక్క జింబి సూజా సక్క సూజా సక్క సూజా కట్టిన చీరకు కౌగిలి ముడిపడగా సరిగంతుల్లో సరిగమలెన్నెన్నో. పెట్టిన చీరకు ప్రేమలు జతపడగా పైటంచుల్లో పదనిసలింకెన్నో. మల్లెల పన్నీరులతో మంగళ స్నానాలెప్పుడో. పువ్వుల జలపాతంలో యౌవన తీర్థాలెప్పుడో. కట్టు బొట్టు కట్టిన చీర కరిగేదింకప్పుడో. కోదండ రామయ్యకు కళ్యాణ రేఖ మా ఇంటి మహారాణి మనువుకు మమతల కోక. సయ్యకు సక్క జింబి సూజా సక్క సూజా సక్క సూజా సయ్యకు సక్క జింబి సూజా సక్క సూజా సక్క సూజా ఊపిరి కాగని ఉలిపిరి చీరలలో స్వంపులు దాచకు స్వగసరి కోగమ్మా.
కళ్యాణ సీతని కన్నులార చూడరండి, మా బంగారు తల్లిని దీవించి వెళ్ళరండి. జానకమ్మ చెయ్యి పట్టు జాన ఇంక ఎవ్వరంట, రఘురాముడే. లక్షణాల లక్ష్మీదేవి నింట పెట్టుకున్నవాడు మహావిష్ణువే. చల్లరో చల్లరో జాజి పూల చంగడాలు, మల్లెపూ బంతుల మంగళాలు. మా కళ్యాణ సీతని కన్నులార చూడరండి, మా బంగారు తల్లిని దీవించి వెళ్ళరండి. పుణ్యరేఖ నీవులే పుట్టినింటి వారికి, తులసి కోట నీదిలే మెట్టినింటి పూజకి. పేరు నిల్పవమ్మ ప్రేమ కల్పవల్లివై, ఇల్లు నిల్పవమ్మ పిల్ల పాప తల్లివై. కుంకుమ పూల శోభలతో గుండెలు దాటిన ఆశలతో, కొంగు పట్టి కోరుకున్న అన్నగారి దీవెన అదే చాలుగా. చల్లరో చల్లరో జాజి పూల చంగడాలు, మల్లెపూ బంతుల మంగళాలు. మా కళ్యాణ సీతని కన్నులార చూడరండి, మా బంగారు తల్లిని దీవించి వెళ్ళరండి. కృష్ణవేణి వాల్జడా కనకదుర్గ వేయగా, గౌతమంత చీరగా కట్టుకోవే సీతగా. వెలిగిపోగదమ్మా వెన్నెలింటి జాబిలై, మసలుకోగదమ్మా మగని తోడు నీడవై. ఊహల కందని సిగ్గులతో ఊయల కోరిన ఉగ్గులతో, మచ్చలేని చందమామ మేనమామ పోలికై ఓడే చీరగా. మా కళ్యాణ సీతని కన్నులార చూడరండి, మా బంగారు తల్లి. కళ్యాణం సందర్భంగా మా గ్రామస్తులైనటువంటి ఎఫ్ఎస్ గిరి పూణే, ప్రస్తుత గ్రామం చుట్టుపల్లి, నేటిపల్లి చుట్టుపల్లి, ఆయన ఉండేది పూనా. గత 33 సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కళ్యాణంకు వివిధ ప్రదేశాల నుంచి వచ్చే భక్తులకు ఇదొక మంచి సదుపాయము కల్పిస్తున్నందుకు రామాలయం తరఫు నుంచి ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరియు ఇంకా భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున ఇటువంటి కార్యక్రమం, అన్నదాన కార్యక్రమం కానీ గుడి నిర్మాణ కార్యక్రమం ఆయన వంతు సహాయ సహకారాలు అందించే విధంగా ఆయనకు దేవుడు ఆశీర్వదించాలని కోరుతూ ఇక్కడ ఒక చిన్న పడిపల్లి అని గ్రామంలో ఇక్కడ మనం పుట్టి పెరిగి పెద్దగా అయ్యి ఇక్కడ పూణే వెళ్ళాను. మా ఇంటి దేవుడు రామస్వామి టెంపుల్, అందు గురించి మరవకుండా 33 సంవత్సరం అయితే అన్నదానం పెట్టుడవుతుంది. నేను చిన్నప్పటి నుంచి పూణే వెళ్ళిన ప్రతి రామనవమికి వచ్చి దర్శనం చేసుకున్న తర్వాతనే వేరే పని చేస్తాను.
నాకు ఒకటి ఇంటి దేవుడు, అది అంతా మాకు అనుభవం కలిసింది. నా కొడుకులకు, నాకు, నా పిల్లలకు అందరికీ దేవునితో మాకు చాలా సహకారం అయింది. దేవుడు ఏమి ఇచ్చిండని అందరూ అడుగుతూ ఉంటారు. అడుగుతూ ఉంటే మీరు కూడా చేయడానికి ప్రయత్నం చేయండి. కొంచెం కొద్దను నేను 10 లక్షలు ఖర్చు చేస్తే మీరు 2 లక్షలు ఖర్చు చేయండి అని చెప్తాను జనానికి. కానీ అర్థం చేసుకున్నారు. అందరికీ ఎంత ఎండలో దోనలో వచ్చిన వాళ్ళకు నీళ్ళ ప్యాకెట్లు, మా ఫ్రెండ్ ఒకటి తయారయ్యి ఆయన ఇప్పుడు 12,000 ప్యాకెట్లు తెచ్చిండు. పొరడు నిరుడు సంది నీళ్ళు పెట్టిస్తున్నా, నీళ్ళ ప్యాకెట్లు అన్నీ తెచ్చి పెట్టేస్తున్నాడు ఆయన. ఇప్పుడు నిన్న సార్ చెప్పిండు, నీళ్ళ ప్యాకెట్లు ఏం సార్ 30-40 తీసుకురాని అంటే తాండ్రులో పెద్ద సౌకర్యాలు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర తీసుకురావాలి. లేదు సార్ నేను ఎవరిని అడిగాను, నాకు దోసినంత నేను చేస్తాను. ఇప్పుడు 33వ సంవత్సరం అని అందరికీ చెప్పిన, ధన్యవాదాలు ఇచ్చిన. భవిష్యత్తులో ఏం చేసేది ఉన్నది, భవిష్యత్తులో ఇంకా చాలా. కానీ ఇప్పుడు అని చూపెట్టేది కాదు, చేసినాక చెప్తాను. ఇప్పుడు ₹1 కిలో బియ్యం నుంచి నేను పెడుతున్నా, ఈరోజు ₹50 కిలో బియ్యం తీసుకొస్తున్నా. నాకేం తక్కువ చేసలేడు దేవుడు. మనమే నేను ఎంత పెట్టుకోండి, ఇచ్చేటాయన ఆయన, నాతో ఏం లేదు. ఇచ్చేటాయన ఆయన నేను చేస్తున్నా. మన ₹1 కిలోది ₹500 5 సంచులు తెచ్చి పెడుతుంది. అటువంటిది ఈరోజు 25-50 సంచులు తెచ్చి పెట్టేసిన. అందుకే ఎవరికి కలవకుండా ఇది ఏంటంటే కరెక్ట్గా వచ్చి తినారన్నమాట, దొబ్బులాట చేస్తారు. అదే ప్రాబ్లం. బాగా ఏం లేదు. నాకు మా దేశం మీద, నా రాజ్యం మీద, మా ఊర్ల మీద ప్రేమ ఉండడానికి తినబెడుతున్నాను నేను అందరికీ ఒకసారి. ఇప్పుడు 50 సంవత్సరాలతో 100 సంవత్సరాలతో ఇది మరవరాని పని. అన్నదానం అంటే ఒకటి, అది చాలు అంటారు. పైసలు ఇస్తే చాలు అన్నారు, బంగారం ఇస్తే చాలు అన్నారు, ఏది ఇస్తే చాలు అన్నారు, పెట్టమంటారు. కానీ అన్నం ఒకటి చాలు ఎంత తినమంటారు. దాని గురించే ఇదంతా చాలు చేసిన. నేను మా అక్క ఉంటుంది పూణెలో, ఆమె చెప్పింది అన్నదానం చేయాలి అంటే ఆమె ₹500 చాలు చేసినాము. ₹1 కిలో బియ్యం ఉన్నప్పుడు ఈరోజు కొన్ని లక్షలు ఖర్చు అయితే మనం చెప్పాం. ఇంతనే ధన్యవాదాలు అందరికి వచ్చిన వాళ్ళకు, నాకు చెప్పినందుకు. మా రాజురెడ్డి గారు కూడా చాలా నాకు సహకారం చేస్తాడు. राजस्थान का प्रॉपर वासी हूँ और हमारे ये जो अंकल हैं वो 33 साल से ये जो सेवा कर रहे हैं, रामनवमी के अवसर पर इन्होंने बहुत ही अच्छा यहाँ पे आयोजन किया है और उसके लिए मैं बहुत धन्यवाद देता हूँ. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అందరికి సెలవు, నమస్కారం. లైక్ చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.